ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టడం జరిగింది. 42% రిజర్వేషన్లు అనేది మేము అడుక్కునేది కాదు, అది మాకు మా హక్కు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ల కొరకు ఈ 2 సంవత్సరాలుగా క్రమంగా ఈ 42% రిజర్వేషన్ ఉద్యమం అనేది విస్తృతమై మొన్నటి రాష్ట్ర వ్యాప్త బంద్ వరకు వెళ్ళింది. ఆ రాష్ట్ర వ్యాప్త బంద్ అనేది విజయవంతమైన విషయము మనందరికి తెలిసిందే. అందులో రాష్ట్ర వ్యాప్త బంద్ లో మా బీసీలకు సంబంధించిన ఈ అంశం పైన అధికార ప్రతిపక్ష పార్టీలను కూడా ఒక్కడి చేసి మాకు మద్దతు ప్రకటించాలని చేసినాం. ఈ 42% రిజర్వేషన్లు నోటికాడికి వచ్చిన బుక్కలాగా తయారైంది. దాన్ని ఎత్తగొట్టేందుకు కొందరు నాయకులు కొన్ని రాజకీయ పార్టీలు లోపల చేస్తాం. మేము దాన్ని ఎండగట్టేందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పోరాట దీక్షలు చేస్తా ఉన్నాం. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఇటు ప్రభుత్వము అటు మా బీ సంఘాల ఆధ్వర్యంలో అనేకమైన కేసులు సపోర్ట్ కేసులు వేయడం జరిగింది. హైకోర్టులో కేసులు పెండింగ్ గా ఉన్నది. దేశంలో ఎవరైతే న్యాయ కోవిదులు ఉన్నారో, సీనియర్ మోస్ట్ ఉన్నారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఇన్వాల్వ్ చేసింది. మేము కూడా మా బీ సంఘం ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. వచ్చే విచారణలో మేము బలంగా వాదిస్తాం, తీర్పు వస్తారని కూడా చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ రాజకీయ పార్టీల విషయానికి వస్తే ఇంతవరకు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి పోతుంది. ఎందుకు పోతుంది అంటే అటు జనాభా లెక్కలు బీసీ కులగణన చేసిన చరిత్ర వాళ్ళది. అదే విధంగా అసెంబ్లీలో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో రెండిట్లలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ కు ప్రభుత్వానికి రాష్ట్రపతికి పంపించిన చరిత్ర వీళ్ళది. ఇప్పటి వరకు కూడా మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా గానీ అటు హైకోర్టులో బలమంగా వాదన వినిపిస్తూ ఇంతవరకు తెచ్చింది. ఇప్పుడు కొంచెము తగ్గినట్టు కనబడతా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. 42% రిజర్వేషన్లలో ఉడుంపాటు పట్టు విడుదల విక్రమార్కుల పోరాడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకో ఈ మధ్యలో నిర్ణయాలు చూస్తా ఉంటే కొంచెము తగ్గినట్టు కనబడతా ఉన్నది. మీరు తీసుకున్న నిర్ణయం, ఇంతవరకు తీసుకున్న నిర్ణయం ఒక చరిత్ర ఎక్కింది. ఆ చరిత్రను హిస్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఏదో తొందరపడి నోటిఫికేషన్ ఇచ్చినా, తొందరపడి ఎలక్షన్లకు 40% కాక తగ్గించి ఇచ్చినా మాత్రము మీరు బదనాం అవుతారు, బీసీల ఆగ్రహానికి గురే కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడైతే మీరు పట్టుబదలని విక్రమంలో తుది వరకు 42% రిజర్వేషన్లు తీసుకున్న వరకు మీరు మా వైపు, బీసీల వైపు ఉండవలసిన అవసరం ఉన్నది. మేము కూడా చాలా బలంగా నమ్ముతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, అటు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, ఇటు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మేనిఫెస్టో పెట్టారు, కామన్ డిక్లరేషన్ లో ప్రకటించారు. కాబట్టి 42% రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు కల్పిస్తారని మేము ఆశతో ఉన్నాం. దాన్ని నిలబెట్టుకోవాల్సిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తూ, బీజేపీ తలుసుకుంటే ఒకటే రోజులో అవుతుంది ఇది 42% రిజర్వేషన్లు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఇంత మంచి సువర్ణ అవకాశం బీజేపీ వాళ్ళకు. పార్లమెంట్ లో మెజార్టీ ఉన్నది. ఇటు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా అంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ 2 పార్టీలు ఈ కేంద్రంలో పార్లమెంట్ లో తీర్మానం చేసి ఆమోదించి 9వ షెడ్యూల్లో ఈ 40% రిజర్వేషన్ చేస్తే రేపు మీకే జనతా గ్రేట్ అని తెలియజేస్తాను. దీనికి ఒక ఉదాహరణ చెప్తా మీకు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించే క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెడితే బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మేము అంటా ఉన్నాం, బీజేపీ వాళ్ళు అంటున్నాం, పార్లమెంట్ లో ఈ బీసీ బిల్లును మీరు ప్రవేశపెట్టింది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, అదే ఇండియాకు సంబంధించిన పార్టీలు అన్ని సపోర్ట్ చేస్తాయి. ఇదొక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఇది కూడా సాధించుకునే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అన్ని రాజకీయ పార్టీలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇది 42% రిజర్వేషన్ చట్ట రూపం దాల్చేదాకా ఇది అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ ఒక ఆలోచన చేస్తా ఉన్నారు 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే పార్టీల పరంగా టికెట్లు ఇస్తామనేది ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. దీనికి మా బీసీ జేఏసీ బీసీ సంక్షేమ సంఘం పూర్తి వ్యతిరేకం. పార్టీ పరంగా బీసీలకు అవకాశం కల్పిస్తాము అనేది శుద్ధ తప్పు. బీసీలకు ద్రోహం చేసినట్టే, బీసీలకు అన్యాయం గురి చేసినట్టే. అక్కడ ఒక పార్టీ బీసీకి ఇస్తుంది, ఇంకో పార్టీ రెడ్డికి ఇస్తుంది, ఇంకో పార్టీ వెల్మకి ఇస్తుంది. అక్కడ బీసీ వాడు గెలుస్తాడా, పట్టుకుంటాడా? ఈ పాయింట్ మీరు ఆలోచన చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు ఆలోచన చేస్తారని చెప్తా ఉన్నాం. పార్టీ పరంగా మాకు వద్దు, చట్ట పరంగానే మాకు 42% రిజర్వేషన్లు కావాలి అని చెప్పి తెలియజేస్తూ, 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీ సంఘాలుగా, బీసీ జేఏసీగా మేము పోరాడుతూనే ఉంటాం. ఈ 2 సంవత్సరాలుగా ఇంతవరకు పోరాడినాం. ఇప్పుడు రేపటి నుంచి మా స్టేట్ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. ఎంపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎంపీలను కలుస్తాం, బీజేపీ ఎంపీలను కలుస్తాం.
ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి పార్లమెంట్ లో ఈ బీసీ బిల్లు పెడితే ఓకే, పెట్టకపోతే పార్లమెంట్ ను కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు ముట్టడిస్తాం, అవసరమైతే మోడీ ఇంటిని ముట్టడిస్తాం, సాయం తీరుతాం. అనేకమైన మా బీసీలకు త్యాగాల చరిత్ర ఉన్నది, అనేక ఉద్యమాల ప్రాణార్పణ చేశారు. ఇప్పుడు జాతి కొరకు, మా బీసీల హక్కుల కొరకు, బీసీ రిజర్వేషన్ కొరకు కూడా ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తూ, ఇందులో బీసీ ఉద్యమంలో, బీసీ జేఏసీలో ఈ రోజు అన్ని కుల సంఘాలు, ముద్రా సంఘం, మునుల కప్ సంఘం, యాదవ్ సంఘం, గౌడ సంఘం, కుమ్మరి సంఘం, అదేవిధంగా పద్మశాల సంఘము, అన్ని కుల సంఘాలు ఇక్కడ దీనిలో సంఘీభావం ప్రకటించిన వాళ్ళందరికీ నేను, ఈ కుల సంఘాలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పరసాన్మాలు చేస్తేనే సిరిసిల్ల ఉద్యమం రాదు, బీసీ ఉద్యమం అంటే పరసాన్మాలు కాదు, అందరు కలిస్తేనే బీసీ ఉద్యమం, అందరు కలిస్తేనే బీసీ జేఏసీ. కాబట్టి ఇప్పటికైనా బీసీ కుల సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ కుల సంఘాలతో పాటు ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీసీ కుల సంఘాలు యొక్క పిలుపు మేరకు భవిష్యత్తులో ముందుకు రావాలి. మొత్తం ఎక్కడెక్కడ రోడ్డు మీదకి వచ్చి ఈ సాధించుకున్న వరకు పోరాటాలకు ముందుండాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న ప్రతి బీసీ జేఏసీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ ఇక సహకరిస్తున్న వాస్తవం ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా మన ప్రెస్ వాళ్ళతో సహకారం అవసరం ఉంటుంది. ప్రెస్ కూడా, విలేకరులు, మిత్రులు కూడా మా ఉద్యమానికి బలంగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఉంది. జై బీసీ, జై బీసీ.